We will think of scrapping reservations. The BJP and the RSS have captured every single institution of our country. We are now fighting the BJP, the RSS and the Indian state. As a Sikh is going to be allowed to wear his turban in India, or he as a Sikh is going to be allowed to wear a kada in India, or he as a Sikh is going to be able to go to Gurdwara. मणिपुर में भारत माता की हत्या हुई है। बीजेपी की विचारधारा ने मणिपुर में भारत माता की हत्या की। जो हमारे जवानों को अरुणाचल प्रदेश में पीट रहे हैं, जो हमारे जवानों को अरुणाचल प्रदेश में पीट रहे हैं, सच था, सच था। खून दिया है जिन्होंने हिंदुस्तान के लिए सर्जिकल स्ट्राइक किया है, उनके खून के पीछे आप छुपे हुए हो, उनकी आप दलाली कर रहे हो। నమస్తే. ఒక రాజకీయ పార్టీకి లేదా రాజకీయ నాయకుడికి అంటే ప్రత్యర్థి మీద ప్రత్యర్థి పార్టీ మీద వాళ్ళ నిర్ణయాల మీద విధానాల పట్ల ఏమన్నా అభ్యంతరాలుంటే విమర్శించడం సహజం. ఆ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం అనడం సహజం, రాజకీయాల్లో సహజం అది. అయితే ప్రజాస్వామ్య దేశంలో ఒక భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు మనం చూసాం. ఆయన దేశం మీద యుద్ధం చేస్తాడంట, బీజేపీ ఆర్ఎస్ఎస్తో పాటు దేశం మీద కూడా యుద్ధం చేస్తా అన్నాడు. ఇలాంటివన్నీ మనం ప్రధానిగా చేసుకుందామా? ఇలాంటి వ్యక్తి ఈ దేశానికి ప్రధాని కావాలని కోరుకుంటున్నారా కొందరు? ఇలాంటి వ్యక్తికి దేశాన్ని అప్పగించాలని చూస్తున్నారా ఏంటి? భారత్తో యుద్ధం ఏంటి? భారత్తో పోరాటం ఏంటి? అది కూడా ఎప్పుడు వాళ్ళ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఇందిరాభవన్ అనే పేరుతో నిన్న ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఎత్తుకోవడమే ఆర్ఎస్ఎస్ సరసంఘచాలక్ మోహన్ భగవత్ గారిని తిడుతూ మొదలుపెట్టారనమాట. ఆయన విమర్శిస్తూ ఆయన ప్రసంగాన్ని అది వక్రీకరిస్తూ అది కూడా మాట్లాడడం మొదలుపెట్టారు. దీని మీద అందరూ కూడా కంప్లైంట్ చేయాలి అసలు రాహుల్ గాంధీ మీద. చట్టపరమైన చర్యలకు ఆయన అర్హుడు. ఇప్పుడు రాహుల్ గాంధీ అనే వ్యక్తి మీద, ఒక పార్లమెంటు సభ్యుడు, తను ఒక జాతీయ పార్టీకి ముఖ్యుడు, ఆ కుటుంబమే ఆ పార్టీని ఏలుతూ వస్తోంది ఇన్ని దశాబ్దాలుగా, శతాబ్దంగా. భారత న్యాయ సంహిత సెక్షన్ల కింద తీవ్రమైన నేరం అది ఖచ్చితంగా దేశద్రోహము. గత 60 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కేంద్రంలో ఉన్నప్పుడు రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకునే ఎన్నో రాష్ట్ర పౌరత్వాలను కూల్చేశారు, రద్దు చేశారు, ఎమర్జెన్సీ ప్రకటించారు. ఏకంగా అధికారంలో లేనప్పుడు ఇలాంటి మాటలు, మొత్తం వ్యవస్థనే నాశనం చేస్తా అనడం, దేశం మీదే ఫైట్ చేస్తా అనడం ఏంటి అసలు? ఇది ఎట్లా అర్థం చేసుకోవచ్చు రాహుల్ గాంధీ తాజా వ్యాఖ్యల్ని? ఇంత దారుణం అసలు కొత్తేం కాదు. రాహుల్ గాంధీకో ఆ పార్టీకో దేశ సరిహద్దులో ఉన్న సైనికులను అవమానిస్తాడు ఈయన. స్వతంత్ర సమరయోధులంటే లెక్కే ఉండదు. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే అస్సలు గౌరవం ఉండదు. భారత జాతి ఆత్మపై దాడి చేశాడు ఇప్పుడు ఆ మాట అనడం ద్వారా. మణిపూర్ అల్లర్ల సందర్భంగా కూడా ఇదే మాట అన్నాడు, భరతమాత హత్యకు గురవుతోంది అని. ఒకసారి రాహుల్ గాంధీ ఏమన్నాడో ఒకసారి మనం చూద్దాము. ఆయన అన్న మాట ఒకసారి చూపిస్తాను, నేను మీకు వినిపిస్తాను. We are now fighting the BJP, the RSS and the Indian state. బీజేపీ నిర్ణయం అనుకోవచ్చు, ఆర్ఎస్ఎస్తో కూడా విభేదించే అభ్యంతరం లేదు. కానీ దేశం మీద దాడేంటి, దేశం మీద పోరేంటి, దేశం మీద యుద్ధం ఏంటి? రాహుల్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? నువ్వంటే ఇమ్మెచ్యూర్డ్ ఫెలో, అందరికీ తెలుసు, సిల్లీ ఫెలో రాహుల్ గాంధీ అనేవాడు. ఎట్లా వెనకేసుకొస్తున్నారో, మరి ఎట్లా నమ్ముతున్నారో, ఎట్లా నమ్మకం పెట్టుకున్నారో దేశాన్ని ఉద్ధరిస్తాడు, ప్రధానిని చేస్తామని. 10-15 ఏళ్ళుగా కాబోయే ప్రధాని అంటున్నారు. ఇంకా ఇప్పటికీ కాబోయే ప్రధానిగానే ఉంటాడు, అది వేరే విషయం. ఆ ఖర్గేకేం పోయింది? ఒక దళిత వర్గంలో పుట్టి ఆ స్థాయికి ఎదిగారు. పార్టీ జాతీయ కార్యాలయ ప్రారంభోత్సవంలో మీ పార్టీ గురించి కదా చెప్పుకోవాలి. ఎంతోమంది త్యాగాలు చేశారు కాంగ్రెస్ పార్టీ కోసం. 130-140 ఈ ప్రస్థానంలో, పార్టీ ప్రస్థానంలో ఎంతోమంది, మీ కుటుంబమే, మీ ముత్తాత రాహుల్ గాంధీ ముత్తాత, తాత, నాయనమ్మ, నాన్న ఎంతోమంది త్యాగాలు చేశారు. ఈ పార్టీని ఈ స్థితికి తీసుకొచ్చారు. ఇప్పుడు నువ్వు తీసుకొస్తున్నావు. మీరు గుర్తు చేసుకోవాలి కదా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఎలా పెరిగింది, అసలు ఎంత ఉత్తాన స్థితికి వెళ్ళింది, ఎట్లా పతనం అయిపోయింది, ఏంటి కారణాలు, అవి కదా మీరు సమీక్షించుకోవాలి, విశ్లేషించుకోవాలి, గొప్పలు చెప్పుకోవాలి. ఏం జరిగిందో, మంచి చెడులు అన్నీ ఉంటాయి కదా. ఎత్తుకోవడమే ముగ్గురు. ఈ రేవంత్ రెడ్డికి ఏమైంది అని అఖిల భారత విద్యార్థి పరిషత్ నుంచి వచ్చారంటే దేశభక్తి ఉంది అనుకుంటాం.
ఇది అంటే రాజకీయంలో ఆయన ఒక పార్టీ, ఆయన ఎంచుకున్న పార్టీ సరైనది కాదు, కానీ వ్యక్తి కొంచెం దేశం పట్ల భక్తి పెంచుకున్నాడు. ఎందుకంటే ఆయన వచ్చిన నేపథ్యం అది ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ ఉంది, కొంచెం తెలుసు ఆయనకే అనుకుంటే ఆయన అదే మొదలుపెట్టాడు. ఏం తెలివిపోయిందా మీకు? అసలు తెలివి ఉందా లేదా? ఏం మాట్లాడుతున్నారు అసలు కాంగ్రెస్ వాళ్ళు? ఇక తాజా వ్యాఖ్యలు చూస్తే రాహుల్ గాంధీ అన్న మాటలు ఇందాక కూడా వినిపించాను కదా, ఎంత కోపము కసి ఉన్నాయో గమనించండి మీరు. ఇక ఆయన నిన్న మన తైవాన్ వెళ్ళొచ్చినట్టుంది. విదేశీయానం ఎప్పుడు ఆయన ఒక దేశానికి పోయి ఇట్లా అట్లా వస్తాడు కదా, ఏదైనా ఒక దేశానికి పోయి రాగానే దేశం పట్ల ద్వేషం కనిపిస్తుంది ఆయన మాటల్లో. బీజేపీ పైన, ఆర్ఎస్ఎస్ పైన, మోదీ పైన, ఇంకెవరి మీదనే యుద్ధం చేస్తావో ఏం చేస్తావో నీ ఇష్టం చెయ్యి, కానీ ఈ దేశంలో ఉండి, ఈ దేశంలో ఒక రాజ్యాంగం అంటే ఒక పార్లమెంట్ సభ్యుడు అయ్యుండి ఆ మాట మర్చిపోయి ఎంపీవని మర్చిపోయినావా నువ్వు? ఎవడో చిచోరగాడ ఏదో మాట్లాడితే నడుస్తుంది, సాక్షాత్ ఎంపీవి నువ్వు ఎట్లా మాట్లాడతావు దేశం మీద యుద్ధం అని? అంటే నీ చుట్టూ ఉన్న తుక్కుడేలు, నక్సల్స్, కమ్యూనిస్టు మూర్ఖులు చేరున్నారు కదా, నీకు తెలిసింది మీ బ్యాచ్లో ప్రియాంక వాద్రా, అలాగే ఇప్పుడు రాహుల్ గాంధీ బ్యాచ్లో ఇప్పుడు ఆయన టీంలో అంతా జేఎన్యూ స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు అంత తుక్కుడే గ్యాంగ్ను వాళ్ళ టీంలో ఉన్నారనమాట. మొన్న ఎక్కడో చదివా, వాళ్ళు రాసిస్తున్నట్టున్నారు స్పీచ్లు. సరే వాళ్ళక్కర్లేదు, ఇంతకుముందు కూడా జార్జ్ సోరెస్ టీం ఎట్లాగో అండగా ఉంది, సహకారం ఉంది. సోరెస్ ఏది చెప్తే అది వింటాడు కదా మనోడు. ఆ టూల్ కిట్ అంతా నీ చుట్టూ ఉన్న టూల్ కిట్ అంతా శత్రు దేశాలది, ఇక్కడి వాళ్ళది. ఖచ్చితంగా నిన్ను దేశద్రోహం కేసులో బుక్ చేయాల్సిందే, లోపలేయాల్సిందే, లేదంటే ఈ దేశ సార్వభౌమత్వానికి కలంకం అది. అందులో విదేశం నుంచి వచ్చి రాగానే ఎట్లాంటి మాటలు వచ్చినాయో గమనించిండ్రా? ఏం కూతలవి అంటే దాని వెనుక ఎంత కుట్ర ఉందో అర్థం చేసుకోండి మీరు. సామాన్యులకు, పొలిటికల్ పార్టీ కార్యకర్తలకు ఆ భాష అర్థం కాకపోవచ్చు. భారత రాజ్యం అంటే నక్సలైట్లకు తెలుసు, రాజ్యం పైన యుద్ధం అంటే ఏందో వాళ్ళకి తెలుసు, అర్బన్ నక్సలైట్లకు తెలుస్తుంది, మన తెలుగు పత్రికల సంపాదకులకు తెలుస్తుంది, సీనియర్ జర్నలిస్టులకు తెలుస్తుంది, లౌకిక మేధావులకు తెలుస్తుంది. ఏదో విధంగా భారత్ను విచ్ఛిన్నం చేసే వ్యవహారమే ఇది. అదే నడుస్తోందని మనకు అర్థమవుతుంది. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలోనే మోహన్ భగవత్ ప్రసంగాన్ని నిస్సిగ్గుగా వక్రీకరిస్తూ మాట్లాడడం మొదలుపెట్టాడు. దేశం మీద యుద్ధం చేస్తా అంటున్నాడు. అంటే అబద్ధాల సృష్టికి కేంద్రమా అది? ఇప్పుడు ఆ కార్యాలయము మొదటి రోజు అలాంటి మాటలు మీరు అన్నారంటే, అంటే ఇక నుంచి ఇంకా పెంచుతాము యుద్ధము, అబద్ధాల సృష్టికి మా కార్యాలయం కేంద్రము, వేదిక అని చెప్పకనే చెప్పినట్ట మరి రాజ్యంపై యుద్ధం అంటే? దానికి సెంటర్ ఇప్పుడు కొత్త ఇందిరాభవన్ కానుందా? సూచించారా మీరు ఆ మాట? ఇప్పుడు నువ్వు టెర్రరిస్టువా మరి? ఈ మాట అన్నావంటే, దేశం మీద యుద్ధం అన్నావంటే తీవ్రవాదివా నువ్వు? భారత రాజ్య వ్యవస్థతో పోరాడుతున్నామని రాహుల్ అన్నాడంట. ఒక పత్రిక రాసింది, ఒకడు పోయాడంటే ఇంకోటి వచ్చాడు. దామగుండంలో నావీ రాడార్కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకొని ఓపెనింగ్ చేసే ముందు పెద్ద ఆర్టికల్ రాశాడు ఎడిటోరియల్లో. పోయాడ్రా నాయన, దరిద్రమైంది పేపర్, ఇప్పుడన్నా బాగుపడుతుందంటే ఇంకా నాశనం చేసేట్టున్నారు ఆ పేపర్ని. అంత ఇంత గౌరవం ఉండే ఆ పేపర్ అంటే, ఏదో చేసేట్టున్నారు దాన్ని. భారత రాజ్య వ్యవస్థతో పోరాడుతున్నామట. ఎందుకట్లా అన్న మాటలు కూడా రాయడానికి మీకు మనసొప్పుతలేదు. ఇంత దుర్మార్గం చూడండి అసలు. పత్రికలు ఇట్లా తగలబడిపోయినాయి. ఇది ఒక్కటే కాదు, చాలా మాటలు అన్నాడు రాహుల్ గాంధీ అనేవాడు. రిజర్వేషన్ రద్దుపై ఆలోచిస్తామన్నాడు అమెరికాలో కూర్చుని. అమెరికాలో ఉండి రిజర్వేషన్లు మేము రద్దు చేస్తామన్నాడు. We will think of scrapping reservations when India is a fair place and India is not a fair place. We will think of scrapping reservations. మొన్న ఎన్నికల్లో మాత్రం బీజేపీ వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుంది, రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటోంది అని మొన్న ప్రచారం చేశారు. సరే, ప్రజలు ఎవరు నమ్మలేదు అనుకోండి, కరుగాల్చి వాత పెట్టారు మరొకసారి. కాబోయే ప్రధానమంత్రిగానే ఉంచారు అట్లా. భారత్ చైనా సరిహద్దులో మన సైనికులను కూడా చాలా అవమానకర రీతిలో మాట్లాడారు. మన సైనికులను ఉద్దేశించి, చైనా మన సైనికులను కొట్టడం మొదటిసారి కాదు, చిత్తగొట్టేశారు గతంలో పలుమార్లంటూ భారత సైన్యాన్ని అవమానించారు. సరిహద్దులో ఉండి పహారా కాసే, అంటే జీవితాలను కూడా వాళ్ళు త్యాగం చేయడానికి వెనకాడకుండా దేశం కోసము సరిహద్దులో కాపలగాస్తున్న సైన్యాన్ని కూడా అవమానించిన ఘనుడు ఈ రాహుల్ గాంధీ. जो हमारे जवानों को अरुणाचल प्रदेश में पीट रहे हैं, सच था। సోల్జర్ గురించి, మన సైన్యం గురించి ఏం మాట్లాడావు చూడండి రాహుల్ గాంధీ. जिन्होंने हिंदुस्तान के लिए सर्जिकल स्ट्राइक किया है, उनके खून के पीछे आप छुपे हुए हो, उनकी आप दलाली कर रहे हो।
जो हमारे जवानों को अरुणाचल प्रदेश में पीट रहे हैं। मैंने कहा हिंदुस्तान की प्रेस मुझसे इनके बारे में एक सवाल नहीं पूछेगी। जो हमारे जवानों को अरुणाचल प्रदेश में पीट रहे हैं, जो हमारे जवानों को अरुणाचल प्रदेश में पीट रहे हैं, मैंने कहा हिंदुस्तान की प्रेस मुझसे इनके बारे में एक सवाल नहीं पूछेगी। सच था। అరుణాచల్ ప్రదేశ్లో మన జవాన్లను బాగా కొడుతున్నారంటే నవ్వుతూ చెప్తున్నాడు మనోడు, వెటకారంగా నవ్వుతూ చెప్తున్నాడు. గతంలో కూడా చైనా సైన్యం చేతిలో భారత సైన్యం తన్నులు తిన్నది అంట. అతగాడి భాష. is going to be allowed to wear his turban in India. Or he as a Sikh is going to be allowed to wear a kada in India. Or he as a Sikh is going to be able to go. ఇదొకటే కాదు, సిక్కుల మధ్య అంటే దేశంలో రెండు వర్గాల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టడమే వాళ్ళ పని, ఆ పార్టీ పని. సిక్కులు తలబాకా కడాతో గురుద్వారకు వెళ్ళాలి. వాళ్ళకి అనుమతించాలంటే ఎవరు అడ్డుకున్నారు? సిక్కులు తలబాకా లేకుండా గురుద్వారకు వెళ్ళమని ఎవరన్నా అడ్డుకున్నారా? అసలు ఏం మాట్లాడుతున్నాడు? ఏం మాట్లాడాడు? కడా లేకుండా సిక్కులు ఉంటారా? తలబాకా లేకుండా సిక్కులు ఉంటారా? అడ్డుకుంటారా వాళ్ళని? గురుద్వారా దగ్గర తీసేస్తేనే లోపలికి వెళ్ళమంటారా? లేదు కదా. తలబాగా ధరించకుండా గురుద్వారాన్ని సందర్శించకుండా ఆపేసిన ఘటనలు ఏమున్నాయి? ఎవరు అడ్డుకున్నారు? అంటే ఎంత ప్రమాదకరమైన మాటలు ఇవి చూడండి. రాజ్యాంగం అంటే గౌరవం లేదు, ప్రజాస్వామ్య వ్యవస్థ అంటే నమ్మకం లేదు, అంబేద్కర్ను అవమానిస్తారు మీరు, మళ్ళీ ఉల్టా వీళ్ళని అంటారు. రిజర్వేషన్ల గురించి అమెరికాలో కూర్చొని మాట్లాడింది నువ్వు. ఇక్కడికి వచ్చి బీజేపీ రిజర్వేషన్లు తీసేస్తుంది, బీజేపీని గెలిపిస్తానే అన్న ఇలా ఎన్నికల సందర్భంగా రాజ్యాంగాన్ని మారుస్తారన్నావు. నువ్వే రాజ్యాంగాన్ని మారుస్తారని చెప్పినావు. మొన్నంతా రచ్చ చేశారు. హోంమంత్రి ఏదో అన్నాడని ఉల్టా ఇజ్జత్ తీసేసుకున్నారు. ప్రధానమంత్రి కడిగి పడేశారు. ఎమర్జెన్సీ మొదలు మీ తాత చేసిన పనులు మొదలు మీ సవరణలు, ఎడాపెడా సవరణలతో ఎట్లా చేశారు మీరు రాజ్యాంగాన్ని, దేశాన్ని అనేది చదివి ఇది చేశాడు. అంటే మీకు ఒక టూల్ కిట్ పనిచేస్తుంది మీ వెనకాల. కొత్తగా జేఎన్యూ బ్యాచ్ని మీ వెనకాల పెట్టుకున్నారు, ప్రియాంక వాద్రా, రాహుల్ గాంధీ. సరే, వాళ్ళేమో ఈ రేవంత్ రెడ్డికి ఏమైంది? ఏం మాట్లాడాడు ఆయన పార్టీ కార్యాలయ సందర్భంగా, ప్రారంభోత్సవం సందర్భంగా? అంటే ఆ శిబిరంకి వెళ్తే, ఆ పార్టీలోకి వెళ్తే ఎవరైనా మారాల్సిందే ఖచ్చితంగా. కుల మతాల మధ్య చిచ్చు పెట్టే మాటలు మాట్లాడాల్సిందే, ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయాల్సిందే, మైనార్టీ సంతుష్టీకరణ రాజకీయాలు చేయాల్సిందే, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా మాట్లాడాల్సిందే, భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఏది పడితే అది మాట్లాడాల్సిందే అనమాట. అక్కడికి వెళ్తే ఏదో చేస్తున్నారు, మళ్ళీ అర్థమైపోతుంది. జార్జ్ సోరస్ నడిపిస్తున్నాడు. జార్జ్ సోరస్ వంటి వాళ్ళు ఇక్కడ ఈయనను రాహుల్ గాంధీ వ్యవస్థ నడిపిస్తుంది అతనే. ఏదన్నా విదేశానికి వెళ్తే వచ్చి పూర్తిగా స్వరం మారుతుంది. ఆ కేంబ్రిడ్జ్కో హార్వర్డ్కో వెళ్తాడు, అక్కడ ఏదో ప్రసంగం ఇస్తాడు, పోయి మైనార్టీలకు రక్షణ లేదు ఈ దేశంలో అని చెప్తాడు. దేశం పరువు తీసేలా మాట్లాడతాడు పోయి. మొన్నేదో మళ్ళీ విదేశం వెళ్ళొచ్చాడు, ఎన్నికల తర్వాత పోయింది అప్పుడే అనుకుంటా. వాళ్ళ ప్రధానమంత్రి స్వయంగా వాళ్ళ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చనిపోతే సంతాప దినాలు ఉండగానే పోయి విదేశాలకు వెళ్ళాడు, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. మరి ఇంకేమో ఏదో నేర్పించినట్టుంది, మళ్ళీ చిలుక పలుకులు మళ్ళీ వచ్చి ఇక్కడ పలుకుతున్నాడు. ఇప్పుడు చాలా పెద్ద మాట, ఇంతకుముందు మాట్లాడిన మాటల్ని మించిన మాట ఇది. భరతమాతని హత్య చేస్తున్నాడు అని అప్పుడు అన్నాడు, ఇప్పుడు దేశం మీద దాడి చేస్తామంటున్నాడు. ఆలోచించండి మిత్రులారా, ఇలాంటి వ్యక్తి మనకు ప్రధాని కావాలా? ఇలాంటి వాడి చేతిలో మన దేశాన్ని పెడదామా? ఆలోచించండి ప్లీజ్. థ్యాంక్ యూ. నా వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.